ఇంత ఈజీ మనకి అలవాటు పడ్డారంటే దాన్ని చూసి ఇంకోటి నేర్చుకుంటాడు. మేము పొద్దంతా సాఫ్ట్వేర్ చేస్తే 50,000 వస్తున్నాయి, పొద్దంతా మేము వెళ్ళినా ఎక్కడైనా చేస్తే 15,000 వస్తున్నాయి, మేము కూడా ఇట్లనే చేసుకోవాలంటే ఇది సమాజానికి భ్రష్టు పట్టిస్తున్నా కాదా చెప్పండి? మనం ప్రశ్నించాలన్నా లేదా చెప్పండి? ఏంది ఇది? ఎక్కడికి వచ్చింది సమాజం? సెలబ్రిటీ అంటే ఎవరు? ఈ అమ్మాయి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈ యాంకరింగ్ లేనప్పుడు బిగ్ బాస్లో కొన్నప్పుడు మన బెట్టింగ్ యాప్లో కూడా కేసు అయ్యింది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా. మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు తిననీక తిండి లేదన్నావు, ఉండనీక గూడు లేదన్నావు, మా బ్యాక్గ్రౌండ్ ఏం లేదని చెప్పినావు. ఇవాళ నువ్వు అంటే నీకు ఒక భగవంతుడు ఒక వేదికనిచ్చిండు అంటే జర్ర 4 దగ్గర కనబడగానే నువ్వు సెలబ్రిటీ అయిపోతావా? 4 దగ్గర కనపడి ఒక సెలబ్రిటీ అయిపోయి ఈరోజు భగవంతుడు మీకు ఒక అవకాశం ఇస్తే మీరు ఈ రకంగా ఈజీ మనకి అలవాటు పడి ఇన్స్టాగ్రామ్లో యాప్లు పెట్టుకొని ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్ సమాజంలో అని నేను అడుగుతున్నా. ఆ రోజు చెప్పిన ఈరోజు వచ్చిన స్వేచ్ఛ 100% ప్రతి మహిళకు అవసరం. స్వేచ్ఛ పేరుతో చీటింగ్ చేసే డాష్ ముండలకు చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళని మనము ప్రశ్నించలేదనుకో శివ, పిల్లలకు సమాజంలో ఒక్కడు కూడా మిగలడు. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ పిల్లలకి ఈ యాప్ ఆల్రెడీ తల్లిదండ్రులకు ఫోన్పే నెంబర్ తెలుసు, వీళ్ళు అన్నీ తెలుస్తున్నప్పుడు అన్నీ చేస్తున్నప్పుడు పిల్లలు ఇది సబ్స్క్రైబ్ చేసుకొని మరి వాడు ఏం చూడమంటావు? ఏం ఎగ్జామ్ రాయమంటావు అని? మరి నువ్వు ఒకసారి ఆలోచించు. ఇవాళ ఎవరిని మనము అంటే డబ్బుల కోసం ఏదైనా కకృతి పెడతారా? అంటే 799 అంటే రేపు 99 పెడతారు అంటే ఏదైనా చేస్తావా ఇక చెప్పండి? కానీ శివ, నేను ఒకప్పుడు విన్నది చూసింది చిన్న మా నాన్నమ్మ కాలంలో చెప్పేవాళ్ళు కొన్ని చెప్పిన విన్నప్పుడు, ఇప్పుడు మనం బాంబేలో రెడ్ లైట్ ఏరియా చూసినాం. వాళ్ళు పొట్టకుట్టి కోసం చేసుకుంటారు, పిల్లల కోసం చేసుకుంటారు. పిల్లలు వాళ్ళ వృత్తి, వాళ్ళు రెడ్ లైట్ అని ఒక డేంజర్ జోన్. సో కానీ వాళ్ళకి నేను చేతులెత్తి నమస్కరిస్తాను. ఎందుకు అంటే ఇలా చిన్న పిల్లలని ఖరాబ్ చేయరాలు. ఓకే, పెద్దవాళ్ళ కోసం అందుబాటులో వాళ్ళకి అది లేనప్పుడు అందుబాటులో కోసం వాళ్ళు బతుకుతూ చస్తూ ఈ వృత్తిని